నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం అనేది రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మొన్న చూసాం దావోస్ పర్యటన అయిపోయిన తర్వాత లండన్ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అలాగే కేసీఆర్పై ఏ రకమైనటువంటి మాటలతో ఆయన హెచ్చరించారనేది మనం చూసాం. ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అలాగే మంత్రులు కూడా బీఆర్ఎస్పై విరుచుకుపడుతున్నారు. ఇటీవల తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 39 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు, ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అని ఆయన అన్నటువంటి క్రమంలో 24 గంటలు గడవక ముందే నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. మనం ఇమేజ్ చూస్తున్నాం. కలిసిన వారిలో నరసాపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అలాగే దుబ్బాక కొత్తకోట ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరువు గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ మాణిక్రావు, ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలవటం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం. రాజకీయంగా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది రెండు పార్టీల్లోనూ. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్పై తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడుతున్నారు కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ని ఆరోపిస్తుంది చాలా అంశాల్లో. ఇట్లాంటి నేపథ్యంలో మీరు కలవడం, మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మారిపోయింది. ఎందుకనంటే రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆదరణ కానీ, ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి మద్దతు కానీ, విశేష స్పందన కానీ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ క్రమంలో ముఖ్యంగా వీరు నలుగురు కలవటం అనేది చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది తెలంగాణ రాజకీయాల్లో. ముఖ్యంగా వీరు బయటకు వచ్చి కొంతమందితో మాట్లాడినటువంటి క్రమంలో నియోజకవర్గాల అభివృద్ధి కోసం లేదా తమ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని కోరడానికి వచ్చాం అని చెప్తున్నారు. కానీ ఏదో ఉంది, ఏదో జరగబోతుంది అనేది మాత్రం సంకేతాలు ఖచ్చితంగా ఉంటాయి అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మెదక్ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఈ నలుగురు కూడా. సో ఇప్పటి వరకు కాంగ్రెస్ సీఎంగా ఉన్నటువంటి, ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఫోన్లో విషయం చెప్పడం ఇదంతా జరిగింది. కానీ స్వయంగా ఆయన నివాసానికి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళరు ఈ నలుగురు, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఇంటికి. ఇట్లాంటిది మొత్తానికి గులాబీ పార్టీలో అలాగే అస్తం పార్టీలో ఒక విభిన్నమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే వీరు చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగానే త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది. దాదాపు ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీ నేతలతో కాంటాక్ట్లో ఉన్నారు, పార్టీ మారబోతున్నారు అనేది బాగా వినిపిస్తుంది.